ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. టమాటా రైతు గుండె గుబేలుమంటోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన టమాటా పంట చేతికొచ్చేసరికి ధర డమాలంటోంది. హోల్సేల్ మార్కెట్లో రూపాయి కూడా పలకట్లేదు. అర్ధ రూపాయికి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో టమాటా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో ధర భారీగా పతనమయ్యేసరికి అమ్మేందుకు తీసుకొచ్చిన టమాటాలను రోడ్డు మీద పారబోసి నిరసన తెలిపారు రైతులు. పత్తికొండ మార్కెట్లో 50 కేజీల జత బాక్స్ 40 నుంచి 50 రూపాయలు కూడా పలకట్లేదు. దీంతో మార్కెట్ అధికారులపై కన్నెర్ర చేశారు అన్నదాతలు. టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుత్తికి వెళ్లే రహదారిపై నిరసన తెలిపారు. దీంతో గంటసేపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా టమాటా ధర హోల్సేల్ మార్కెట్లో పతనమవుతూ వస్తోంది. కిలో 10 నుంచి 20 రూపాయలు పలికిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో టమాటా రైతులు లబోదిబోమంటున్నారు. కొన్ని రోజుల క్రితం జత బాక్స్ టమాటా 1500 నుంచి 2000 రూపాయలు పలికింది. ఇప్పుడు అదే 50 కేజీల జత బాక్స్ 50 రూపాయలు కూడా పలకట్లేదు. అంటే కిలోకు అర్ధ రూపాయి పలుకుతోంది. ఇప్పుడు పోయాక అవతల పోయాక 10 రూపాయలు, మరి మా ఊరికి పోయాక 20 రూపాయలు, 30 రూపాయలు నా ఛార్జ్ అవుతుంది. ఆ డబ్బు అడిగి 330 రూపాయలు అవుతుంది నన్ను ఇల్లు చేరాలంటే. ఇప్పుడు 2 ఎంతుంది 600 కూలి, ఇది 700 800 అవుతుంది నా నష్టము. వీటిల్లో 73 గంటలు వేసుకొచ్చాను, ఆ తగ్గానికి గిట్టదు. 300 కూలి. ఈ నెల 10న పత్తికొండ మార్కెట్లో జత టమాటా బాక్సులు 50 రూపాయల నుంచి 100 రూపాయలు పలికాయి. 2 బాక్సుల్లో 50 కిలోల టమాటాలుంటాయి. అంటే కిలో టమాటా రూపాయి నుంచి 2 రూపాయలు పలికింది. కాస్త నాణ్యత తక్కువగా ఉంటే కిలో టమాటాకు కేవలం 75 పైసలే వచ్చాయి. ఆస్పరి మండలం బిలేకల్లు టమాటా మార్కెట్లో ఒక బాక్స్ టమాటా 58 నుంచి 95 రూపాయలు పలికింది. కాపిలి మార్కెట్లో అయితే కిలో 3 నుంచి 5 రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇదంతా 4 రోజుల క్రితం మాట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ఊరి మార్కెట్లో అయినా కిలో టమాటాకు రూపాయి దక్కితే అదే గొప్ప అన్నట్టుంది పరిస్థితి. ఎకరా భూమిలో టమాటా సాగు చేయాలంటే కనీసం 30,000 నుంచి 40,000 రూపాయల ఖర్చు అవుతుంది. టమాటాను కోసేందుకు కూలీ ఒక్కొక్కరికి కనీసం 300 నుంచి 500 రూపాయలు ఇవ్వాలి. ఎకరాలో టమాటా తెంపాలంటే రోజుకు కనీసం 5 కూలీలు ఉండాలి. సమీప మార్కెట్లోకి తరలించాలన్న బాక్స్కు కనీసం 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మార్కెట్లో కమిషన్ 10% వ్యాపారులకు ఇవ్వాలి. ఇదంతా చూస్తే రైతుకు ఏమీ ఉండదు. ఇంతవరకు చేసిన అప్పు తీర్చేందుకు మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి. గంపలు అయినాయి. ఒక 20 మందిని కూలీలను పెట్టుకొని చేయించుకున్నాం సార్ పనులన్నీ. మేము మా పరిస్థితులు బాగలేక మేము కాలేజీ కూడా వదిలిపెట్టేసి మేము పొలం పనే చేసుకుంటున్నాము. మాకు సరైన గిట్టుబాటు ధర దక్కక మేము
జత వచ్చేసి 100 రూపాయలు 200 రూపాయలుగా అడుగుతున్నారు సార్. మాకు ఏం గిట్టుబాటు ధర అయితే ఏం లేదు. కనీసం ఆటో బాడికి ఒక 2000 అయితే మేము ఒక 60 గంపలు వేసుకొచ్చినాం సార్. మేము మాకు ఏటికి గిట్టుబాటు ధర లేక కనీసం మా కూలీలకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మా కూలీలకు కూడా ఇచ్చుకోకుండా అప్పులు చేసి మాకు మందులకు కూడా సరిపోవడం లేదు సార్. ఈ రేటు మందులు కొట్టినప్పుడల్లా 4-5 వేలు మందులు ఖర్చు వస్తుంది సార్. కనీసం ఒక 60 గంపలు వేసుకొస్తే కూడా మందులు కొట్టుకోలేని పరిస్థితికి కూడా రాకోకున్నట్టున్నాయి సార్ డబ్బులు. బాక్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి 200 పోతుంది అంతే, అంతకంటే ఎక్కువ కూడా 2 నెలల కింద 700, 800, 1000 రూపాయల వరకు కూడా పోయింది సార్. ఇక్కడైతే ఏమి ఎక్కువ లేవు సార్. ఈడ ఏం జరుగుతుందంటే రైతులు కూర్చొని అమ్మడానికి తక్కలు ఇవ్వడం లేదు, ప్లేస్ లేదు. వాళ్ళు చెప్పిన కాడికి మేము అమ్మాలి రైతులం. లాస్ట్కి ఈరోజు మీరు అమ్మొద్దండి, మీరే కూర్చొని అమ్మండి అన్నాడు. రూపాయలు బయట, లోపల 16 రూపాయలు టమాటాలు. సరుకు ఎక్కువ వస్తుంది, బయటకు ట్రాన్స్పోర్ట్ పోతలేదు. ఇప్పుడు అంత కర్రలకు వస్తుంది కాబట్టి తగ్గిపోయింది. లేకుంటే ఇంతవరకు బయటకు పోతున్నాయి. అక్కడ మనకు రేటు పిచ్చి రేటు ఉండే 50 రూపాయల కిలో, 60 రూపాయల కిలో అమ్మినాము. సరుకు ఎక్కువ వస్తుంది కాబట్టి. రైతులకు కిలో టమాటాపై రూపాయి కూడా దక్కట్లేదు. కానీ అదే కర్నూలు జిల్లాలోని బహిరంగ మార్కెట్లో కిలో టమాటా 20 రూపాయలు పలుకుతోంది. అంతెందుకు కర్నూలు రైతు బజార్లోనే కిలో టమాటా 16 రూపాయలకు అమ్ముతున్నారు. 10 రోజుల క్రితం వరకు కర్నూలు రైతు బజార్లోనే కిలో టమాటా 30 రూపాయలు ఉండేది. రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వినియోగదారులు సైతం అభిప్రాయపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రైతు మార్కెట్ పత్తికొండ రైతు మార్కెట్లో కిలో టమోటా ధర 1 రూపాయి అయితే ఇక్కడికి వచ్చే లోపల 16 రూపాయలు అవుతుంది. కానీ ఈ విధంగా రైతుకు అందకపోతే రైతు ఏ విధంగా వ్యవసాయం చేయగలుగుతాడు? రైతు యొక్క కష్టాలు ఎన్నడూ ఏ ప్రభుత్వం వచ్చి తీర్చుతుంది? ఈ రైతు బాగుపడాలంటే మార్కెట్కు ధర రావాలా? ఆ రైతు ఎంతో పెట్టుబడి పెట్టి అకాలంగా ఎన్నో వర్షాలు వచ్చి ఎన్నో బాధలకు, పురుగు చీడ బాధలకు ఉంది. రైతు లేకపోతే మనం ఎంతో నష్టపోతాం. రైతు పండిస్తున్నందుకే మనం ఈరోజు అన్ని పంటలు మనం ఈరోజు సకాలంలో మనకు అందుతున్నాయి. పైన ఆ కష్టాన్ని ఎవరు తీర్చాలనో ఈ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పత్తికొండ మార్కెట్లో రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలా. తర్వాత ఏదో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి ఇంతకుముందు హామీలు ఇచ్చారు. ఇంతవరకైతే ఆ హామీలు కూడా నెరవేర్చలేదు. ఇటువంటి రైతు కష్టాలను నెరవేర్చే ప్రభుత్వమే ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రైతు మార్కెట్ పత్తికొండ రైతు మార్కెట్ కర్నూలు జిల్లా నుంచి టమాటా హైదరాబాద్ మార్కెట్కి ఎక్కువగా రవాణా అయ్యేది. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేసేవారు. గతంలో ఇక్కడి వ్యాపారులు టమాటాను కొని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్ మార్కెట్కు తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువగా టమాటా వెళుతోంది. హైదరాబాద్ మార్కెట్కు లోకల్ టమాటా సరిపోతుండడంతో సీమలో పండిన టమాటాకు డిమాండ్ లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో 3-4 రోజుల్లో టమాటా విక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయంటున్నారు. మంచి రేట్లో పలికినాయి. కానీ 2-3 రోజుల నుంచి వేరే ప్రాంతంలో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, తెలంగాణలో మంచి సరుకు వచ్చింది. అంటే అది తీగల మీద పండించిన సరుకు, మనదేమో నేల మీద పండిన సరుకు. మనది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కానీ తీగల నుంచి వచ్చిన సరుకు బాగా ఎక్కువ నిల్వ ఉంటుంది. కాబట్టి అక్కడ సరుకు వచ్చినందుకు మన యొక్క పత్తికొండ మార్కెట్ యార్డ్ నందు ధర కొంచెం తగ్గిన మాట వాస్తవం. 70 టన్నుల సరుకు వచ్చేది ఆ ప్రారంభం నుంచి, మొదట 50కి వచ్చింది. తర్వాత ఇప్పుడు 40 టన్నులకు వచ్చింది. అంటే సరుకు కూడా తగ్గిపోయింది అన్నమాట. వర్షాభావం వల్ల పంట కూడా తగ్గిపోయింది. కాబట్టి సరుకు తగ్గింది. టమాటా గత 6 రోజులు మంచి రేట్లో పలికినాయి. కానీ 2-3 రోజుల నుంచి వేరే ప్రాంతంలో హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, తెలంగాణలో మంచి సరుకు వచ్చింది. అంటే అది తీగల మీద పండించిన సరుకు, మనదేమో నేల మీద పండిన సరుకు. మనది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కానీ తీగల నుంచి వచ్చిన సరుకు బాగా ఎక్కువ నిల్వ ఉంటుంది. కాబట్టి అక్కడ సరుకు వచ్చినందుకు మన యొక్క పత్తికొండ మార్కెట్ యార్డ్ నందు ధర కొంచెం తగ్గిన మాట వాస్తవం. 70 టన్నుల సరుకు వచ్చేది ఆ ప్రారంభం నుంచి, మొదట 50కి వచ్చింది. తర్వాత ఇప్పుడు 40 టన్నులకు వచ్చింది. అంటే సరుకు కూడా తగ్గిపోయింది అన్నమాట. వర్షాభావం వల్ల పంట కూడా తగ్గిపోయింది. కాబట్టి సరుకు తగ్గింది. టమాటా గత 6 రోజులు మంచి రేట్లో పలికినాయి. ఒక్కోసారి దిగుబంతులు లేనప్పుడు కిలో 100 రూపాయలు దాటేస్తోంది టమాటా.
దీంతో ఎక్కువ టమాటా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. అదే వారి పాలిట శాపంగా మారుతోంది. కొన్ని రోజులుగా చేతికొచ్చిన పంటను కోసే సాహసం కూడా చాలామంది చేయట్లేదు. దీంతో టమాటా చేలోనే కుళ్ళిపోతోంది. కూలీలను పెట్టి కోయించిన కోత ఖర్చులు కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని టమాటా రైతులను కదిలించిన కన్నీళ్లే కనిపిస్తున్నాయి. 3 నెలల పాటు శ్రమిస్తే నష్టాలే మిగిలాయంటూ ఆవేదన చెందుతున్నారు. టమాటా మార్కెట్లలో పెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన మదనపల్లె మార్కెట్లోనూ ధర దారుణంగా పడిపోయింది. మదనపల్లె మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నై, కోయంబత్తూర్ నగరాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లకు ఎగుమతవుతోంది. నిత్యం 300 నుంచి 600 టన్నుల వరకు టమాటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం మదనపల్లె మార్కెట్లో కిలో టమాటా 80 రూపాయల వరకు పలికింది. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలోనూ భారీగా టమాటా సాగు చేస్తున్నారు. దీంతో మదనపల్లె మార్కెట్కు ఎవరూ రావట్లేదు. కానీ 2 వారాలుగా నాణ్యమైన టమాటాకు కేవలం 5 రూపాయలే పలుకుతోంది. నాణ్యత లేని రెండో గ్రేడ్ టమాటాకు కిలో రూపాయి కూడా రావట్లేదు. నెల రోజులకు నిత్యం 1000 టన్నుల టమాటా మార్కెట్కు రావడంతో ధర దారుణంగా పడిపోయింది.